యేసు అనేటటువంటి ఒక గ్యాడ్జెట్ నుంచి వచ్చిన బ్లడ్ తోటి క్లీన్ చేస్తారట పాపాన్ని. నూనె, ఆహా, యేసు నూనె, యేసు పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేయబడతారట వాళ్ళు. సో నేను అదే చెప్తున్నాను. అదే పిచ్చిగా పోతే బ్లడ్ ఎలా క్లీన్ చేస్తుంది? అది ఎవరైనా అది చిన్న పిల్లల్ని అడిగితే ఎవరే సబ్బు క్లీన్ చేస్తుందా, బ్లడ్ క్లీన్ చేస్తుందా? పైగా ఎప్పుడో చనిపోయిన వాడు బ్లడ్ అట. బ్లడ్ సోప్ తోటి క్లీన్ చేస్తారట, రక్తంతో శుద్ధి చేస్తారట. అదేంటో ఆ ప్రక్రియ ఏదో ప్రపంచంలో ఏ సైంటిఫిక్ రీజన్ తోటి చెప్తున్నారో, ఏ సైంటిఫిక్ రీజన్ తోటి నాకు తెలియదు. యేసు రక్తము ద్వారా నూతన నిబంధన ద్వారా మనస్సు పరివర్తన ద్వారా పరిశుద్ధత ద్వారా పరలోక సంపాదన. ఆలోచన కెమిస్ట్రీగా మారుతుంది, కెమిస్ట్రీ యాక్షన్గా మారుతుంది, యాక్షన్ రిజల్ట్ అవుతుంది. అర్థమవుతుంది? మూల సూత్రం మీకు అర్థం కాదు, ఇవన్నీ చెప్తే అర్థమైతే అర్థం చేసుకోండి. నిమ్మకాయ, మంచి ఎల్లోయిష్ నిమ్మకాయని ఉంది కదా, ఆ నిమ్మకాయ ఇలా ముట్టుకుంటే దాని నిండా నీళ్ళు నిండిపోయి ఉన్నాయి. ఇలా కోసిన వెంటనే ఏమవుతుంది? చిమ్ముతుందా? చిమ్మిన దాని మీద ఉప్పు కారం వస్తుంది. ఇలా నాకేమనుకో ఎలా ఉంటుంది? బాగుంటుంది. నీ నోట్లో ఇప్పుడు నీళ్ళు వచ్చినాయా? అసలు నిమ్మకాయ లేదు, ఏమీ లేదు. ఏమీ లేకుండా నీ భావంలోకి నిమ్మకాయ వచ్చినట్టు, నీ నోట్లోకి నీళ్ళు వచ్చినట్టు నీ శరీరంలో అన్నీ కూడా అలాగే స్పందిస్తాయి. దట్ ఈస్ కెమిస్ట్రీ. అర్థమవుతుందా? కెమిస్ట్రీ అనేటటువంటిది ఎలా అయితే బయటకు వస్తుందో అలాగే భావాన్ని బట్టి నీ వాక్శుద్ధి కూడా అలాగే వస్తుంది. వాళ్ళు చెప్పినవి జరగచ్చు. అదే డూప్లికేట్ అనుకో జరగదు. అంటే నీవు చెప్పేవనుకో జరగదు. నీ సూపర్ కాన్షియస్లోకి మైండ్ వెళ్ళి భగవంతుడు చెప్తున్నాడు అనేటువంటి ఒక మనో సంకల్పంలోంచి కనుక బయలుదేరితే అది న్యాచురల్గానే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు అది దైవం కిందే భావన చేయాలి. దైవం అంటే శక్తి మాత్రమే. ఆలోచన కెమిస్ట్రీగా మారుతుంది, కెమిస్ట్రీ యాక్షన్గా మారుతుంది, యాక్షన్ రిజల్ట్ అవుతుంది. అర్థమవుతుంది? మూల సూత్రం మీకు అర్థం కాదు, ఇవన్నీ చెప్తే అర్థమైతే అర్థం చేసుకోండి. రక్తము అంటే ప్రాణము. ఈ ప్రాణముతో నూతన నిబంధన వాక్కు ప్రతిష్ఠింపబడి ఉన్నది. వాక్కు ఉన్నది గనుక యేసు రక్తము ఉన్నది.